నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతిదీ రాజకీయం చేయడం సిగ్గుచేటు. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులిస్తే దాన్ని రాజకీయం చేయడం ఏమిటని మాట్లాడిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సచివాలయ సిబ్బందితో చర్చించిన ఎంపీడీఓ సురేష్ బాబు. వైభవంగా శిఖర దీప దర్శనం. మనుగోలు సమీపంలోని బద్దెవల రోడ్డు వద్ద వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుగోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం సబబు కాదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హితవు పలికారు. నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద అండర్ పాస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చాయన్నారు. అయితే దాన్ని రాజకీయం చేయడం సిగ్గుచేటని ఆయన మాట్లాడారు. చింతారెడ్డిపాలెం హైవే శాంక్షన్ అయింది, ఆర్డర్ కూడా వచ్చేసింది. కేంద్రం నుంచి ఆర్డర్ కూడా వచ్చింది. ఎవరో రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఏదో ధర్నాలు కూడా చేస్తున్నారంట. ధర్నాలు చేయటువంటి సిగ్గుసేటు. సెంట్రల్ గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ పంపించి శాంక్షన్ చేసి దాన్ని స్టార్ట్ చేయమని ఆర్డర్ కూడా వేసేస్తే దాన్ని మళ్ళా రాజకీయం చేసి ఉపయోగించుకోవడం నిజంగా సిగ్గుసేటు. నేను చెప్తున్నాను, అది 3 నెలల లోపల అది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే టెండర్ ప్రాసెస్ ఉంది. నేషనల్ హైవే టెండర్ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్. వాళ్ళు టెండర్ ప్రాసెస్ పిలుస్తున్నారు. పిలిచి 3 నెలల్లో దాన్ని టేకప్ చేస్తారు. మాటలు కాదు, 1 ఇయర్లో ఆ వర్క్, అంటే వర్క్ టేకప్ చేసిన 1 ఇయర్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికారులు, సిబ్బంది కలిసి పనిచేయాలని ఎంపీడీఓ సురేష్ బాబు సూచించారు. నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని పలు సమస్యలపై అధికారుల సిబ్బందితో చర్చించారు. నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీడీఓ సురేష్ బాబు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సచివాలయ ఉద్యోగులతో పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సురేష్ బాబు మాట్లాడుతూ సచివాలయాలకు సంబంధించిన వాటర్ ట్యాంకుల్లో ఎన్ని లీటర్ల నీరు ఉంది, ఒక రోజులో ఎన్నిసార్లు వాటర్ ట్యాంక్ నీటిని వదులుతున్నారని గుర్తించాలన్నారు. ఆ వివరాలన్నీ సచివాలయ ఉద్యోగుల వద్ద ఉండాలని సూచించారు. అవసరమైతే ఆ వివరాలను పంచాయతీ కార్యదర్శి నుండి సేకరించి వాటిని రోజువారీగా నమోదు చేయాలని ఆయన సచివాలయ ఉద్యోగులకు సూచించారు. ఇంకా మరికొన్ని సమస్యలపై సమావేశంలో మాట్లాడారు. మనుగోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయం వద్ద కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. మహిళలు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశ్వనాథ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, సుప్రియ దంపతులు వ్యవహరించారు.
కాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాధీనేశ్వరం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం గట్టిగా చెప్పాలి మీరు కైలాసం వినపడాలి పార్వతీ పతయే హర సాయి మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా ఇక్కడ ఉదయ కార్యక్రమం చేయడం మాకు చాలా గొప్ప విషయం. ఎందుకంటే కొంతమంది చూస్తుంటే మనకి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళ వ్యక్తిత్వం పరంగా ఎక్కడో ఇక్కడ దారి తెప్పేస్తారు. కానీ అన్నతో నాకు చాలా కొద్దిపాటి పరిచయం, అంటే ఎక్కువ పరిచయం లేదు. మహా అంటే ఒక 5-6 సంవత్సరాల పరిచయం. 5 సంవత్సరాల పరిచయాల్లో ఒక మనిషికి మాట చెప్పడం చాలా సులభం, కానీ ఆ మాటను నిలబెట్టుకోవడం చాలా చాలా కష్టం. నేను ఒకరోజు ఊరికే సందర్భంలో మేము చిన్న షెడ్ వేసుకున్నామన్నా, అది కొంచెం ఇబ్బందికరంగా మానస్తే పొద్దులేకపోతున్నాం. కానీ అందరూ మాట చెప్తుంది ఏడాది చాలా కష్టం కూర్చోమని. ప్రతి సంవత్సరం అన్న షెడ్ వేసేలా చెప్తారు. షెడ్ వేసే పక్కన పెడితే అన్నలో నేను ఇష్టపడే విషయం ఉంటుంది. ఎలా అంటే ఏదైనా ఒక దేవాలయం ప్రారంభించాడు అనుకోండి, స్వామి మేము గుడి స్టార్ట్ చేస్తామంటారు. 3 నెలల తర్వాత గుడి ఓపెనింగ్ స్వామి అంటారు. ఒక పనిని పిన్ టు పిన్, అంటే పిన్ను సూర్యుడు గారి నుంచి గడపాల వరకు ఒక పనిని శ్రద్ధగా చేయగలిగే శక్తి సామర్థ్యాలు అందరికీ ఉండదు. మామూలుగా ఒక ఆలయం కట్టాలంటే ఎన్నో యజ్ఞ యాగాల కట్టులు చేసి ధర్మబద్ధంగా నడుచుకుని పుణ్య కార్యక్రమాలు చేసిన వారు మాత్రమే ఒక దేవాలయాన్ని నిర్మించగలుగుతారు. ఈ రోజు పిడూరు గ్రామంలో మనుబోలు పంచాయతీ పరిధిలోని బద్దెవోలు రోడ్డు ప్రాంతంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ శిఖర దీప దర్శనం, ఆకాశ దీప దర్శనం, 100 అడుగుల పొడవుతో శివలింగ మూర్తిని ఏర్పాటు చేసి దీపాలు వెలిగించి విశేష పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాలు మనుబోలు గ్రామస్తుల సహకారంతో నిర్వహించారు. బ్రాహ్మణ హరిహర గురుజన ఓం సాయంకాల సాయం సంధ్యాం ప్రదోషకాల ఈశ్వర మహేరణాయ చిక్షతే యావశ్యవద
శాస్త్రోపచార శాస్త్రోపచార నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అందరూ గుళ్ళోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని రామదహన కరుణాకరలింగం ప్రదక్షిణం స్వామి చుట్టూ దూరం. గూడూరు మండలంలోని పార్చల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా రాత్రి స్వామివారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాతల సహకారంతో అల్పాహారం ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీ శివలలిత భరతనాట్య బృందం వారిచే గురువు పిండి మల్లిక అనంతలక్ష్మి సహకారంతో భరతనాట్యం కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని తిలకించారు. మనుబోల్లో వెలిసిన శ్రీ కామాక్షి తాయి బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సోమవారం రాత్రి శిఖర దీపం, ఆకాశ దీపం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి రుద్రాభిషేకం చేశారు. అమ్మవారికి కుంకుమార్చన జరగగా మహిళలు విరివిగా పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా జాండ్ర శివారెడ్డి, సుచరిత దంపతులు వ్యవహరించారు. ఓం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరే శుద్ధ పులిపాల గోత్రోద్భవస్య శివారెడ్డి నామధేస్య దేవహర శంభో శంకరాం. అక్కడే మూడు చుట్టు ప్రదక్షిణ. నీలలోహితాయ నమః ఓం, శంకరాయ నమః ఓం. ఓం శ్రీ నైవరేణ్యం వర్గో దేవస్య తిపండి. ఓం హిరణ్యభాత్ బ్రహ్మణోపహారతి ఏకదైవ యజమానాయస్తేజోతరారతి. ఓం నమో నమః. ఓం దీపదేవతాభ్యో నమో నమః. శివో మే అస్తు. ఓం ధ్రువం దేవో జావరిణో ధ్రువం దేవో బృహస్పతిః. నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరే శుద్ధ ఆచమనీయం.
నాగానము పట్టుకోండి. ఓం అన్నది పట్టుకోండి, నలుగురు పట్టుకోండి, వినిపించండి. ఓం స్వాహ, ఓం అపానాయ స్వాహ, పరబ్రహ్మణే నమః. మధ్యే మధ్యే గూడూరు మండలంలోని కొండాగుంట గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాసం సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిదీ రాజకీయం చేయడం సిగ్గుచేటు. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులిస్తే దాన్ని రాజకీయం చేయడం ఏమిటని మాట్లాడిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సచివాలయ సిబ్బందితో చర్చించిన ఎంపీడీఓ సురేష్ బాబు. వైభవంగా శిఖర దీప దర్శనం. మనుగోలు సమీపంలోని బద్దెవల రోడ్డు వద్ద వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుగోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.